అందరికీ కలిపి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఉమ్మడి కుటుంబం లాగా తల్లిదండ్రులు విద్యా బుద్ధులు ఎట్లా నేర్పుతారో ఆ రకంగా పాఠశాలలో ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి ఒకటే దగ్గర పెట్టి తమ భేదం లేకుండా చిన్ననాటి నుంచే వారిలో ఒక ఆలోచన రేపాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, నేను, మా మంత్రివర్గ సహచరులు అందరం కలిసి ఆలోచన చేశాం. ఆ ఆలోచనలోంచి పుట్టిన ఒక ఉన్నతమైనటువంటి ఆశయం ఈ రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఆ స్కూల్స్ మామూలు స్థాయిలో కూడా ఉండటానికి వీళ్ళు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఏ రకమైనటువంటి విద్యా బోధన చేస్తారో ఇంగ్లీష్ మీడియంతో సహా ఆ పాఠశాలలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి సంపన్న వర్గాలు చదువుకునే పాఠశాలలో ఎటువంటి వసతులు ఉంటాయో ఆ వసతులు అన్నీ కూడా మనం కల్పించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో మన పిల్లలు రాకుండా ఉండే విధంగా డిజైన్ చేయాలి. డిజైన్ చేసేదానికి ఎంత ఖర్చు అయినా పెట్టి ఆ స్థాయిలోనే నిర్మించాలని ఆలోచన చేసినప్పుడు ఒక్కొక్క స్కూల్కి కనీసం 25 ఎకరాలు స్థలం తగ్గకుండా క్యాంపస్ ని నిర్ణయం చేయటమే కాకుండా ఆ స్కూల్ నిర్మాణం కోసం 200 కోట్ల రూపాయలు అవుతాయనంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. అంత ఖర్చు పెట్టగలమా? అంత నిర్మాణం చేయగలమా? ప్రపంచంతో పోటీ పెరిగేటువంటి ఉన్నతమైనటువంటి పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించటం అంత అవసరమా అని చాలా మంది అడిగారు. కానీ ఈ ప్రభుత్వం ఒక ఆలోచన చేసి, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదల గురించి ఆలోచన చేస్తుందని, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేస్తుందని, పేదల గురించి ఆలోచన చేస్తుందని ఆశీర్వదించి దీవించి గెలిపించి పంపించారు. మన బిడ్డల భవిష్యత్తే మన భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు. ఈరోజు వాళ్ళు చదువుకొని ఉన్నత స్థానంలో ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో విద్యా బుద్ధులు నేర్చుకుంటే, ఇంగ్లీష్ మీడియంతో నేర్చుకోగలిగితే రేపు వాళ్ళు ఈ ప్రపంచంలోనే అనేక సంస్థలకి సిఇఓలుగా, లేకపోతే కలెక్టర్లుగా, లేకపోతే రకరకాల ఉన్నత స్థానంలో చేరి ఆ స్థానం నుంచి తెలంగాణ ప్రాంతం కోసం అనేక రకాలైన ప్రణాళికలు తయారు చేస్తారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ మేధస్సుని ఉపయోగిస్తారు. ఆ స్థాయిలో ఈ బిడ్డల కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు, మొదటి సంవత్సరమే 100 స్కూల్ శాంక్షన్ చేద్దాం. ఒక్కొక్క స్కూల్ కి 200 కోట్ల రూపాయలు ఇద్దాం. 22,500 కోట్ల రూపాయలు అయినప్పటికీ మొదటి సంవత్సరమే 11,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేద్దామని చెప్పి ఈరోజు శాంక్షన్ చేశాం. అందులో భాగంగానే ఈరోజు ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో కూడా ఈ పాఠశాలకి ఇవాళ భూమి పూజ చేసుకున్నాం. నేను ఇప్పుడే ఇప్పుడు చెప్తా ఉన్నాను సోదరుడికి, మన అడ్లూరు లక్ష్మణ్ గారు, అయ్యా మీరు ఈ స్కూల్ని మీ కలెక్టర్ గారితో మాట్లాడండి, విద్యాశాఖ సంబంధించినటువంటి వారితో మాట్లాడండి. మనం వాడివాడిగా ఈ పాఠశాల నిర్మాణం పూర్తి కావించండి. ప్రతి నెల మీరు కట్టిన దానికి అనుగుణంగా మీరు బిల్లు పంపిస్తా ఉండండి. ఆ బిల్లు రిలీజ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. పాఠశాల నిర్మాణం ఒక్కరోజు కూడా ఆగటానికి వీల్లేదు. ఇది ఈ మధ్య కాలంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చాలా స్పష్టంగా చెప్పాం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన లక్ష్యం. దాంతోపాటు అందరికీ తెలియదు కాదు, పేదవాడు ఉండటానికి పనికొచ్చేటువంటి ఒక ఇల్లు, ఒక గూడు లేక ఇబ్బంది పడతా ఉంటే ఆత్మగౌరవంతో బతికేటువంటి ఆ కుటుంబానికి అనేక సందర్భాల్లో ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. ఈ గది ఒక్కటే సరిపోదు, బిడ్డ వస్తే ఏడబడుకుంటుంటాం, గోడ వస్తే ఏడగట్టిస్తాం, అది ఏడగట్టిస్తాం, ఇది ఏడగట్టిస్తాం, ఇది పనికి రాదు, పడుకుంటే కాళ్ళు బయటకుంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి మాయ చేసి మీ అందరూ భ్రమలు కల్పించి తీసుకొని వెళ్ళాడు తప్ప ఎక్కడ వాళ్ళకి పాప ఇల్లు కట్టించలేదు. వాళ్ళ బాధను చూసి ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకుడిగా ఉన్న నేను, వారు పెద్ద పెద్ద బహిరంగ సభలు పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేను పాదయాత్ర చేస్తూ పేద ప్రజల అవసరాలని, వాళ్ళ బాధల్ని అర్థం చేసుకొని ఆనాడే మాట ఇచ్చాం. వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే రాగానే ఈ రాష్ట్రంలో
అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలతో ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పి మొదటి సంవత్సరమే 4,50,000 ఇళ్లని ఒక్కొక్క ఇంటిని 5 లక్షల రూపాయలతో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లను శాంక్షన్ చేశాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళు మొదలై పనులు నడుస్తూ ఉన్నాయి. దానికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వారం వారం బిల్లు ఇస్తాం. మీకు ఉన్న ఇల్లు పీకి బయట ఎండకి వానకి తడుస్తూ పునాదులు వేసుకుని ఇల్లు కడతా ఉన్నారు. ఎక్కువ రోజులు ఆలస్యం చేయకండి, బిల్లు కోసం ఆగొద్దు, మీరు కడుతూ ఉండండి, వారం వారం బిల్లు ఇస్తామని చెప్పాం. చెప్పినట్టుగా ప్రతి ఇందిరమ్మ ఇళ్ళకి వాళ్ళు పూర్తి చేసిన విధానంతో వారం వారం బిల్లు క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. అది ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల పైన ఉన్నటువంటి బంధం, బాధలు అర్థం చేసుకున్నటువంటి మానవత్వంతో కూడిన నిర్ణయాలు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడే మా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. మహిళలందరినీ మహాలక్ష్మిగా చూస్తూ ఇందిరమ్మ చీరలు ఇస్తూ పట్టు వస్త్రాలు కట్టుకొని మీరు వస్తూ ఉంటే చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుందంటే ఎస్, నిజమే. గతంలో ఇచ్చినటువంటి చీరలు ఏం చేసేవాళ్ళో మీకు తెలుసు. ఈరోజు ఖర్చుకు వెనకాడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని, అవి ఖర్చుతో కూడుకున్నప్పటికి కూడా ఇవి కట్టుకోవడానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి, ఆత్మగౌరవంతో అవి కట్టుకొని ఆనందంతో బయటకు వచ్చే స్థాయిలో ఉండాలని చెప్పి ఖర్చుకు వెనకాడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈరోజు ఇందిరమ్మ చీరలు ఇచ్చాం. ఆ చీరలు కట్టుకొని మా తల్లులు చెల్లెలు బయటకు వస్తూ ఉంటే చూసి ఆనందపడుతూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఒక మాట ఇచ్చాం. వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే, రాగానే మీ అందరూ తిరగటానికి కావాల్సిన ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతాన్ని ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి ఏర్పాటు చేస్తాం అని చెప్పాము. చెప్పినట్టుగానే ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో ఉచితంగా ఆర్టీసీ బస్సులో వాళ్ళ ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాదాపు 7,000 కోట్ల రూపాయలు పైబడి ఇప్పటికే మహిళలందరి తరఫున ఈరోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మీ తరఫున ఆర్టీసీ శాఖకి ప్రతి నెల మీ ఛార్జీల డబ్బులు కడతా ఉన్నాం. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం ఆలోచన చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి నైజం. ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది. మేము రాగానే వడ్డీ లేని రుణాలను దాదాపు 20,000 కోట్ల రూపాయలు మీకు పంపిణీ చేస్తామని చెప్పాం. ఎందుకనంటే గతంలో చూసేవాళ్ళం మన మహిళలు, పేదవాళ్ళు ఏదైనా ఇంట్లో అవసరం వస్తేనో, ఇంటి అవసరాలకు వస్తేనో, ఒంట్లో బాగలేకపోతేనో ఎవరి దగ్గరికి పోయి ఒక 1,000 రూపాయలు 10,000 రూపాయలు అవసరం ఉందని అడిగితే నీకు ఇల్లే లేదు, నీకు ఆదాయమే లేదు, నీకెవరిస్తారమ్మా అని చీకొడితే తప్పనిసరి పరిస్థితుల్లో తల ఉంచుకొని పోయే పరిస్థితులు చూశామా. అటువంటి దుస్థితి రాకూడదని ఆలోచన చేసి గిరిగిరి వడ్డీలు తెచ్చుకొని వడ్డీలు తెచ్చుకొని వాళ్ళు తీసుకొచ్చినటువంటి అప్పులతో భారమవుతున్నటువంటి మహిళలకు మాట ఇచ్చాం. మేము రాగానే ఇందిరమ్మ రాజ్యం వస్తూ ఉంది, రాగానే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి వడ్డీ లేని రుణాలు ఇస్తాం, 20,000 కోట్లకు తగ్గకుండా ఇస్తామని చెప్పాం. నవ్వినటువంటి వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్పాం. పాలనంటే ఏదో దోచుకొని దోపిడీ చేస్తూ మిగతా వాళ్ళకి పంచడం కాదు. పాలనంటే సంపద పోయేసి ప్రజలకు పంచడం. తప్పనిసరిగా 20,000 కోట్లు దాటిస్తామని చెప్పాం. ఈ రోజు ఇప్పటికే 26,000 కోట్ల రూపాయలకి రాష్ట్రంలో మహిళలందరికీ వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశాం. నిన్నటితో 26,700 కోట్ల రూపాయలు దాటింది. దానికి సంబంధించిన వడ్డీకి సంబంధించిన డబ్బులన్నీ కూడా ఇప్పటికే చెల్లించాం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్నటువంటి లక్ష్యం, ఆలోచన. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు రైతాంగ సోదరుల గురించి ఇప్పుడే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. వ్యవసాయం మా అందరికీ ఒక పండగలాగా చేయాలనేటువంటి ఆలోచన. అందుకే వ్యవసాయం కోసం ఆనాడు మీరు మిగతా అంశాలన్నింటినీ బంద్ చేసి కేవలం రైతు భరోసా ఇస్తే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, ఒక్క రైతు భరోసా ఒకటి కాదు, రైతు భరోసాతో పాటు మిగతా వ్యవసాయ పంప్ సెట్లు ఇవ్వాలి.
అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కూడా ఇవ్వాలి, సబ్సిడీ ఇవ్వాలి, లేకపోతే పాలీ హౌస్లు ఇవ్వాలి, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలి. రైతులు పండించుకోవడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి. పండించిన పంటకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఒక్కటే కాదు, అవసరమైతే ప్యాడీ లాంటి దానికి బోనస్ లాగా క్వింటాకి 500 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి ఈరోజు రైతాంగ సోదరులకి వారి వ్యవసాయం పండగ చేయడం కోసం దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు నేరుగా వ్యవసాయం రైతుల కోసమే ఈరోజు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. రూపాయి 2 రూపాయలు కాదు, 1,00,000 కోట్లు. ఒక్కసారి ఆలోచన చేయండి స్నేహితులు. గతంలో ఏనాడు కూడా ఈ రకంగా రైతుల కోసం ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితులు లేవు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు వ్యవసాయంతో పాటు తీసుకున్నటువంటి చేయూత కార్యక్రమం కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ వాళ్ళ కోసం కూడా ఈరోజు ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఈ ప్రభుత్వం నిధులు వెచ్చిస్తూనే ఉంది. సంక్షేమ రంగానికి సంబంధించి ఎస్సీ సబ్ ప్లాన్ కోసం 40,000 కోట్ల రూపాయలు కేటాయించాం. ట్రైబల్ సబ్ ప్లాన్ కోసం 17,000 కోట్ల రూపాయలు కేటాయించాం. ఏ ఒక్క కార్యక్రమానికి కూడా వదిలిపెట్టకుండా ఈరోజు సంక్షేమమే పరమావధిగా పెట్టుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం ఆలోచన చేస్తూ ముందుకు పోతున్నాం. చివరికి ఉద్యోగ వర్గాల గురించి కూడా ఆలోచన చేసి గత 10 ఏళ్ళు వాళ్ళు వచ్చేటువంటి జీతాలు 15వ తారీఖు 20వ తారీఖు వస్తే మాకు మీరు చేసినటువంటి అప్పులను కూడా మాకు అప్పచెప్తే ఆ అప్పులు కడుతూ కూడా ఉద్యోగస్తులకి ప్రతి నెల 1వ తారీఖు నాడే జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత మనం ఏర్పాటు చేసి ప్రతి నెల వాళ్ళకి జీతాలు ఇస్తూ వెళ్తూ ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్రానికి సంబంధించి మిగతా వర్గాల గురించి కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్తా ఉన్నాం. ఉచిత కరెంట్ అని రైతాంగ సోదరులకి 30 లక్షల పంప్ సెట్లు ఉచితంగా ఉంటే వారి కోసం ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు 200 యూనిట్లు కరెంట్లు కూడా పేద వర్గాల కోసం బిల్లులు కట్టకుండా మీరు కట్టకుండా మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం